విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గద్దె అనురాధ, కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు గద్దె రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంస్థలు స్థాపించి ఉద్యోగ అవకాశాలకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కూటమి విజయంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని గద్దె రామ్మోహన్ ప్రశంసించారు. చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా అనూప్ గారికి, రాధాకృష్ణ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు గౌరవించిన పేరు పేరున అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, రాధా మాధవన్ ఈ అపార్ట్మెంట్లో మా తమ్ముడు సతీష్ గారు ఉండటం నాకు ఇంత గౌరవం కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన నేననగా లేదా వాళ్ళ వదిన గారు అనగా విపరీతమైన అభిమానం, ప్రేమ, మాకు ఏ చిన్న లోటు కూడా కలగకూడదని చెప్పి నిత్యం భావించే వ్యక్తి మా తమ్ముడు సతీష్. ఈ రోజున 4 పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ మొదలయ్యే ముందు, ఎలక్షన్ సమయంలో, మరలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో మాకు పొందిన అభిమానం కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి జీవితంలో మర్చిపోలేదు. ఇందాక చంద్రశేఖర్ గారు అంటూ రాధా మాధవానికి ఎప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారన్నారు. నేను అండగా ఉంటాం కాదు, ఈ రాధా మాధవ్ నాకు అండగా ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, సమాజంలో అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న వాళ్ళు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాళ్ళు, సమాజానికి ట్యాక్స్ రూపేణ రాష్ట్రానికి కూడా సహాయం చేస్తున్న వాళ్ళు. అందువల్ల ఇలాంటి కమ్యూనిటీలో నాకు ఈ గౌరవం పొందడం అనేది నాకు